पूरा लोकल। కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయినా కూడా కొత్త పన్ను విధానం ప్రకారం వివిధ స్లాబులలో 4 లక్షలు దాటిన తర్వాత కొంత శాతం పన్ను వర్తిస్తుంది చెప్పడం అయోమయాన్ని సృష్టిస్తోంది. అయితే దీనిపై కొంత క్లారిటీగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో అంటే ప్రామాణిక తగ్గింపుతో స్టాండర్డ్ డిడక్షన్తో కలిపితే 12,75,000 రూపాయల వరకు కూడా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ పన్ను లెక్కింపు విధానం ఎలా ఉంటుందంటే, కొత్త పన్ను విధానంలో మామూలుగా అయితే పన్ను చెల్లింపుదారులకు మినహాయింపులు ఏమీ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి 12,75,000 ఉంటే అందులో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు తొలగిస్తారు. అప్పుడు 12 లక్షల రూపాయల వరకు పన్ను ఆదాయాన్ని పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు వర్తించే పన్నును ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద రిబేట్ను మినహాయిస్తారు. అంటే దాదాపుగా పూర్తిగా మాఫీ చేసినట్టే. ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్లో ఈ రిబేట్ను 60,000 రూపాయలుగా నిర్ణయించారు. కాబట్టి 12,75,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం 12,75,000కు ₹1 దాటినా ఈ రిబేటు వర్తించదు. అప్పుడు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం 7,75,000 రూపాయలుగా అంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000తో కలిపి ఉంది. సెక్షన్ 87A కింద రిబేటు 25,000 రూపాయలుగా ఉండేది. అంటే ఇంకా ఒక క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, ఒకరి ఇన్కమ్ ఇప్పుడు 12,75,000 రూపాయలు ఉంటే అందులో 75,000 రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్ తప్పిస్తే పన్ను పరిధిలోకి వచ్చే 12 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై ఇప్పుడు లేటెస్ట్ స్లాబ్ల ప్రకారం మొత్తం 60,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 4 లక్షల రూపాయల వరకు ఏ ట్యాక్స్ ఉండదు. అయితే 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5% ట్యాక్సు, 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయలకు 10% అంటే దాదాపు 40,000 రూపాయలు. అంటే మొత్తం 60,000 రూపాయలు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెక్షన్ 87A కింద రిబేట్ మినహాయించినప్పుడు ఈ పన్ను మొత్తం 0 అవుతుంది. అంటే ఈ మార్పుల వల్ల ఈ పన్ను విధానంలో మార్పుల వల్ల 12 లక్షల ఆదాయం పొందుతున్న వారికి దాదాపు 80,000 రూపాయల ఆదాయ పన్ను లబ్ధి చేకూరుతుంది. ఇక అదే 18 లక్షల ఆదాయం పొందుతున్న వారికి అయితే 70,000 రూపాయలు లబ్ధి జరుగుతుంది. ఇంకా 25 లక్షల రూపాయలు ఉన్నవారికి ఈ స్లాబ్ల ప్రకారం 1,10,000 రూపాయల లబ్ధి జరుగుతుంది.